రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయని బీజేపీకి ఏ విధంగా మద్దతు పలుకుతున్నారని జై భారత్ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సీతమ్మ ధారలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసిన రాష్ట్ర అప్పులపై శ్వేతపత్ర విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆస్తుల వివరాలు ఏ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు ఎంత అప్పులు చేశాయో ప్రకటించాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు తమ వైఖరి ప్రకటించాలన్నారు. ఏపీలో 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా 10 మంది ఎంపీలుగా పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నామని తెలిపారు. భారత్ పార్టీ పుస్తక రూపంలో మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. చరిత్రను తిరగరాసే మేనిఫెస్టో అని అది జై భారత్ విడుదల చేసిందన్నారు. వచ్చే నెల 1న ప్రతి నియోజకవర్గ జై భారత్ పార్టీ అభ్యర్థి ఆయుధాలకు ఏమి చేస్తారో 100 రూపాయల స్టాంపు పేపర్పై విడుదల చేస్తారని తెలిపారు. కూటమి అభ్యర్థుల అధికార పార్టీ వీటన్నిటిపై స్టాంప్ పేపర్పై సంతకం పెట్టి విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఒక్కొక్క నియోజకవర్గానికి తాము గెలిస్తే ఏడాదికి 100 కోట్ల నిధులు, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఏడాదికి ₹1 కోటి నిధులు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. చాలా పెద్ద పీట వేయడం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్లో మీ అందరికీ సమాచారం అందిద్దామని చెప్పేసి రావడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు 24, 25, 26 వార్డ్స్ నుంచి ఉభయ పార్టీలు అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది యువతరం ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు. యువతరానికి పెద్ద పీట వేస్తుంది జై భారత్ పార్టీ. అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదు. నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు, మా ఉపాధి గురించి మాట్లాడడం లేదు. ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అన్నది చూస్తే ముఖ్యంగా ఎప్పుడు కూడా అభివృద్ధి మన యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది, ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత సంపద ఎంత సృష్టించాము, ఆ తర్వాత మన జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఏ విధంగా పెరిగింది, అప్పులు ఎన్ని పెరిగాయి, ఇవన్నీ కూడా చాలా విలువైన సమాచారం. కానీ ఈ మధ్యలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు అన్ని పార్టీలు. మేనిఫెస్టోలు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో ఎక్కడైనా సంపద ఎలా సృష్టించబోతున్నాం, ఉపాధి ఎలా కల్పించబోతున్నాం అని ఏ మేనిఫెస్టోలో కూడా రాయట్లేదు. అన్ని మేనిఫెస్టోలో కూడా ఏమి ఉచితంగా ఇస్తున్నాం, ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాస్తున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు, తెలుగుదేశం సూపర్ 6 అనే పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రత్యేక హోదా తెస్తామని ఎవరూ రాయలేదు, విభజన హామీలన్నీ పూర్తి చేస్తామని ఎవరూ రాయలేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆపుతామని ఎవరూ రాయలేదు, వైజాగ్ రైల్వే జోన్ని మళ్ళా అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ని మళ్ళా తిరిగి తీసుకొస్తాము, దాన్ని పునరుద్ధరిస్తామని ఎవరూ రాయలేదు. ఎంతసేపు చూసినా ఎన్ని సిలిండర్లు ఇస్తాము, ఈ పథకంలో ఇంత నుంచి 15,000 నుంచి 17,000 చేస్తాం, ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పూర్తి చేయబోతున్నారు, ఏ విధంగా మన కోస్టల్ లైన్ డెవలప్ చేయబోతున్నారు, మన టూరిజంను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు, వీటి గురించి ఎక్కడ కూడా మేనిఫెస్టో లేదు. అంటే రాజకీయాలను ఏ విధంగా చేసేశారు అంటే కేవలం సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు, ఇదే రాష్ట్రం గురించి వాళ్ళందరూ అనుకుంటున్న మేనిఫెస్టో. మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత 5 సంవత్సరాల్లో ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని ఏమన్నా రాశారా? 2,70,000 కోట్లు మేము సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఇచ్చామని అంటున్నాము. కానీ దానితో పాటు ఇన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయి అని రాష్ట్రంలో చెప్పొచ్చు కదా. కానీ యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే వైట్ రేషన్ కార్డులు పెరిగాయి రాష్ట్రం. అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం తగ్గిందా పెరిగిందా అన్నది ముఖ్యమంత్రి గారు ఓపెన్గా చెప్పగలగాలి. అది నిజమైన మేనిఫెస్టో అవుతుంది. తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏమీ మాట్లాడలేదు. మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళా ఎన్నికల్లో ఓటు మేము అడగము అన్నారు. మరి ఎందుకు అడుగుతున్నారు ఈరోజు ఇంత పెద్ద మీటింగులు పెట్టి? మరి మద్యపాన నిషేధం గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ఇవన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి. మేము చెప్పాం, జై భారత్ నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పాం, ఏ గ్రామాలలో అయితే మహిళలు మద్యం వద్దు అంటారో ఆ గ్రామాలలో మద్యం షాపులు క్లోజ్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది.
స్పష్టత ఉన్నందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేశాం మేము మేనిఫెస్టో. పుస్తక రూపంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది జై భారత్ నేషనల్ పార్టీ. మీకు అందరికీ కూడా కాపీలు ఇస్తాను. ఇందులో ఏమేం సంకల్పించామో ఇవన్నీ కూడా చూడండి. మేనిఫెస్టోలు అంటే ఈ విధంగా ఉండాలి. మేనిఫెస్టోలు అంటే కేవలం ఉచితాలు, సంక్షేమ పథకాలు మాత్రమే మేనిఫెస్టోలు కాదు అని అందరూ కూడా గమనించాల్సింది. ముఖ్యంగా మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకున్నారు. ముఖ్యంగా రైతులకు ఇప్పుడున్న 13,500 నుంచి 16,000 చేస్తామన్నది అది జై భారత్ నేషనల్ పార్టీ చెప్పింది, ఇస్తాం. కానీ దీనితో పాటు జై భారత్ నేషనల్ పార్టీ ఏమనిందంటే ఎంఎస్పి ధరలకు మేము రైతుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పాం. దాని గురించి ఏ మేనిఫెస్టోనూ లేదు. కూలీల ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఇస్తామని జై భారత్ నేషనల్ పార్టీ ప్రకటించగానే మిగతా మేనిఫెస్టోల్లో దీని గురించి ఏమీ మాట్లాడలేదు. అంటే మేనిఫెస్టోలు, ఎన్నికలు అంటే కేవలం ఈ విధమైన ఉచితాలు ఇచ్చేసి వారిని ఆకర్షించుకోవడం ఎలా? మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడూ మాట్లాడుతుంటారు రేవడీ కల్చర్ అంటారు. అంటే ఈ విధంగా మిఠాయి కల్చర్, ఈ కల్చర్ మాకు గిట్టదు అని వారు అంటారు. మరి వారితో పొత్తు పెట్టుకున్న పార్టీ ఎందుకు ఈ విధంగా రేవడీ కల్చర్ని ప్రోత్సహిస్తుంది? దాని గురించి మరి ప్రధానమంత్రి గారు, బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు బీజేపీ వాళ్ళు వంశపారంపర్యం పాలన మాకు నచ్చదు అంటారు. మన రాష్ట్రంలో చూస్తే 2 కుటుంబాలు 4 పార్టీలు. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది దీని గురించి? కుటుంబ పాలన మేము ప్రోత్సహించము అంటుంటే ఇక్కడ కుటుంబంలో ఉన్నవాళ్లే 4-5 పోటీ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుందో ఒకసారి ఓపెన్గా మాట్లాడమనండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి, మనకు ఆ నీతి వర్తించదు అన్న ప్రమాణంలో అందరూ వెళ్ళిపోతుండడం వల్ల జై భారత్ నేషనల్ పార్టీ గట్టిగా చెబుతుంది ఇటువంటి పార్టీలను నమ్మకండి, ఇటువంటి పార్టీలను నమ్మకండి. ప్రత్యేక హోదా తీసుకురాని పార్టీలను నమ్మకండి. ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పిన పార్టీని సపోర్ట్ చేస్తున్న పార్టీలను కూడా మీరు నమ్మకండి. ఈ విధంగా చేస్తూ పోస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే మనం సుమారుగా 12-13 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని అనేక స్టాటిస్టిక్స్ చెబుతుంది. కాబట్టి ఈ మేనిఫెస్టోతో పాటు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది అని ఒకసారి చెప్పింటే బాగుండేది. మరి మీరు మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు దానితో పాటు అప్పుల గురించి ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయండి. ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి? ఒకరు 10 అంటారు, ఒకరు 11 అంటారు, ఒకరు 12 అంటారు, ఒకరు 4 లక్షలు అంటారు. వీటన్నిటినీ చేర్చి బడ్జెట్ రూపంగా మీరు ఎన్ని కోట్ల అప్పులు మీరు తీసుకొచ్చారు, కార్పొరేషన్ల మీద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు, ఎన్ని భవనాలు, ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి మీరు అప్పులు తీసుకొచ్చారన్నది ఒకసారి ప్రకటించారు. ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, ఎంపీ క్యాండిడేట్లు కానీ ఫైల్ చేస్తున్నప్పుడు వారి ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్ర ఆస్తుల గురించి కూడా ప్రజలకు తెలియాలి ఎన్నికల ముందు అని మేము జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి రాష్ట్రాన్ని ఏ పార్టీలు ఏ విధంగా అప్పులలోకి తీసుకొచ్చారని వాళ్ళకు తెలిస్తే మరి ఓటరు నిర్ణయించుకుంటాడు ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న సందర్భంలో. అలాంటివేవీ చేయట్లేదు. అందువల్ల పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా నేను ఈ పార్టీలను అడుగుతున్నాను. 2 పార్టీలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పార్టీ, వారు ఖచ్చితంగా చెప్పాలి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది, మీరు వచ్చినప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి, మీరు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఎన్ని అప్పులు మీరు చేశారు అన్నది ఓపెన్గా తీసుకురండి అని జై భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మేమందరం. మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధంగా మీ ధోరణి ఏంటి అని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నాం. మరి తెలుగుదేశాన్ని అడుగుతున్నాం, జనసేనను కూడా అడుగుతున్నాం, వైఎస్ఆర్సీపీని కూడా అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తున్నప్పుడు పొత్తు పెట్టుకున్న మీ ఇద్దరు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? మరి మీ మేనిఫెస్టోలో తెస్తారా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చూస్తామని ఇలాంటివి మేనిఫెస్టో అంటారు, దీన్ని మేనిఫెస్టో అంటారు. కాబట్టి చరిత్రను తిరగ రాసేవే మేనిఫెస్టోలు. అట్లాంటి మేనిఫెస్టోలు జై భారత్ నేషనల్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా. ఆడపిల్లలు పుట్టగానే వారి పేరు మీద ఎర్రచందనం, టేకు చెట్లు నాటించి వాళ్ళు 21 సంవత్సరాలు అవ్వగానే ఆ టేకు చెట్లు, ఎర్రచందనం చెట్ల వల్ల వస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తామని ధైర్యంగా చెబుతోంది జై భారత్ నేషనల్ పార్టీ. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని ఖచ్చితంగా చెబుతున్నాం.